శాస్త్రులారా యూదులకు రాజు శాస్త్రులారా యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు మీ గ్రంథంలో చెప్పి పరిశీలన ఎంత మాత్రం మీకు ఈ విషయం మధ్య నుండి చెప్పుకుంటున్నాను దాని ఏడులో అంగుల మీదకి ఫలించిన వేరే మార్గంలో మీ దేశంలో మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే హేరోదు రాజు ఓకే లేదు
Vamos, తీసుకుపోరు.
సత్యాల పొందగలుగుతుంటే చూడు చూడు. కరా అరే ఏదో శబ్దం వినబడుతుందిరా. నాకు కూడా అనిపిస్తుంది. అవును ఏదో తెల్ల మన వైపు వస్తుంది బ్రో. వచ్చింది ఎదురందరికీ కలగబో మా సంతోషం ఇంట్లో పొట్టి గుడ్డలతో చుట్టబడి గుడ్ మార్నింగ్ చెప్దామా వచ్చి గంటలో అవునా ప్రోగ్రామ్ అరే దొడ బాబుడు కాదురా, మనకు లోకరక్షకుడు కొట్టిందంట. పోదాం మరి. ఏం తీసుకోవాలన్నా? నేనైతే పెరుగు తీసుకోవాలా? నేనైతే కట్టే, మరి నువ్వే తీసుకోవద్దురా. పదమాడుకుంటే పోదమ్మా. ఏసు బుద్ధగారి వింద, ఏసు బుద్ధగారి ఏమి జరగరాదు తనగసి వచ్చరా, ఏమి జరగరాదు తనగసి వచ్చనయ్య కంతులసి వచ్చనయ్య రావే సునాదు తలాల కనదునా, రావే సునాదు తలాల కనదునా. ఎల్లుదుగై ఉల్లసించిరి వారు వెళ్ళసాగిరి, ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఊడిపోదమా ఎత్తుదమా. బుద్ధగారి వింద, యేసు బుద్ధగారి వింద, ఏమి జరగరాదు తనగసి వచ్చరా. రే రక్షకుడు తెల్లగా మెరుస్తున్నారు. మనం తెచ్చిన కానుకలు ఇద్దామా? వచ్చాక నేను పెరుగు తీసుకొని వచ్చిన, తీసుకొని అన్ను నా కలవన చల్లగా పట్టాను. నేను గంగ తెచ్చిన చిన్న చల్లిని పోదాం మరి. రచక వయస్స పాసన్ గుండె నిండుగా క్రిస్మస్ పండగ, గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ
Happy, happy Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. Thank you all. ఒకసారి డ్యాన్స్ ఎవరికి ఇష్టం ఒకసారి చేయాలి అందరికి ఇష్టం కదా వెరీ గుడ్ రైట్ మేము కొన్ని క్రిస్మస్ క్యారల్ సాంగ్ పాడతాం క్రిస్మస్ క్యారల్ సాంగ్ పాడిన తర్వాత అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అందరం కలిసి ఎప్పటి నుంచి కూర్చున్నారు మీరు ఇక్కడ ఎంతసేపు అయింది బంగారం 2 అవర్స్ 2 అవర్స్ 1 అవర్ చెప్పాలా 1 అవర్ కదా ఇప్పుడే అప్పుడు కూర్చో 1 2 3 అనగా లేచి నిలబడ్డాం సరేనా రైట్ 1 2 3 అనగానే అందరూ లేవాలి మంచిగా 1 అన్నింటి కొద్దిగా లేవాలి 1 అన్నింటి కొద్దిగా లేవాలి 2 3 అనగానే అందరూ కొంచెం కూర్చో అమ్మ అని కాలే అందరూ కలిసి ఓకే ఏమన్నా రెడీ రెడీ 1 2 3 ఓకే రైట్ రెడీ స్టడీ 1 2 ఇంకా రైట్ రెడీ స్టడీ 1 2 3 స్టాండ్ అప్ ఆలోచించండి కదా రైట్ వెళ్ళబోతుంది గట్టి కొట్టాడు దుర్గి మోగాని సారే కొట్టుకున్నాడు కొట్టు నీ ఇష్టం వచ్చినట్టు మెల్లగా మెల్లగా ట్యాప్ చేయాలి పక్కన వాళ్ళ వీటి మీద మెల్లగా ట్యాప్ చేయాలి ట్యాప్ ద బ్యాక్ అంటే ఇఫ్ యూ హ్యాపీ ట్యాప్ ద బ్యాక్ పక్కన మెల్లగా శివాష్ if you're happy and you know tap the back back tap here right if you're happy and you know tap your feet రెండు కాళ్ళను 1 2 and tap చేయాలి ఏం చేయాలి రెండు కాళ్ళను 1 2 and tap చేయాలి ఓకే right if you're happy and you know tap your feet if you're happy and you know tap your feet if you're happy and you know if you're happy and you know tap your feet if you're happy and you know pull your nose అంటే మీ ముక్కుని అబ్బా if you're happy and you know pull your nose అంటే ఏం చేయాలా మీ ముక్కు మీద ఏం చేయాలి మెల్లగా కూర్చుంటే ఇయర్స్ అంట మీ చెవులు మెల్లగా కమల్ గారు చెవులు కమల్ కూర్చోడు
చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా మటన్ మటన్ అంటారు మటన్ చికెన్ ఉన్నాయి మటన్ చికెన్ చాక్లెట్స్ ఉంటాయి కేక్స్ ఉంటాయి బిస్కెట్స్ ఉంటాయి ఇంకేముంటాయి గిఫ్ట్స్ ఉంటాయి సరేనా రైట్ సో శాంటా క్లాస్ తాత మీకు అవన్నీ తీసుకొచ్చినావు తాత 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 తెచ్చినావా ఇట్లా చెప్పు వారికి ఇట్లా చెప్పు తెచ్చినాను చెప్పు వాళ్ళకి తెచ్చినాను తేకుంటే తాతనే అడగండి సరేనా రైట్ క్రిస్మస్ గిఫ్ట్ చేసిరా ఇప్పుడు స్కిట్ ఒకటి చేసిరు అయిపోయిందా రైట్ అందులో జోసెఫ్ యోసేపు ఒకసారి నిలబెట్టండి ఇక్కడ ముంగట Joseph Rana. Very good. Right. So this is Joseph. Joseph is Jesus' father. Okay. Father on earth. Okay. Right. Mary. Mary. Mariamma. Mary. Dara. Mary. She is Mary, the wife of Joseph and mother of Jesus, okay, on earth, okay. Mary వాళ్ళ son Jesus ఎక్కడ ఉన్నాడు? Jesus ఉద్దేశం చేసింది తెచ్చినావా? వెరీ గుడ్. రైట్ సో దిస్ ఇస్ స్టార్ వెలిగింది ఆకాశంలో. దట్ ఈస్ ద సైన్. అంటే ఆయన ఎక్కడ పశువుల పాకలో పుట్టినో అక్కడనే ఎగ్జాక్ట్లీ మీలో ఒక స్టార్ ఉంది. అందుకు దాని సూచనగానే మనం ఈ స్టార్ వెళ్తాం. ఓకే సో ఈ స్టార్ని ఏమని ఇస్తామా? ఏమి ఇస్తాం? గిఫ్ట్స్ ఇస్తాం కదా. అదే ఏదైనా మంచి వస్తువు ఒకటి ఇస్తాం. మన దగ్గర ఉంది, మన దగ్గర లేని షాప్లో నుంచి తీసుకొచ్చి ఇస్తాం. సో వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు జ్ఞానులు కదా, వాళ్ళు ఏం చేయాలా? దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలని చెప్పేసి ఒకరు బంగారం, ఒకరు సాంబ్రాణి, ఒకరు బోలం. అంటే వాళ్ళకి తోచింది బంగారం, సాంబ్రాణి, బోలం. సో అందుకే వాళ్ళకి పట్టుకుంటారు బంగారం, సాంబ్రాణి, బోలం. వీళ్ళు కింగ్స్, ముగ్గురు రాజులు. కాబట్టి రాజులు అంటే ఎట్లుంటారు? కుశలలో ఉంటారా? పెద్ద పెద్ద భవనాలలో ఉంటారా? ఎక్కడ ఉంటారు రాజులు? ప్యాలెస్లలో అక్కడిక్కడ ఉంటారు కదా. సో రాజులు కూడా ఈ రాజుని, ఏసైన రాజుని పూజించడానికి వచ్చినప్పుడు ది గేమ్ ద బెస్ట్. రాజు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. సో ముగ్గురు. తర్వాత గొల్లలు రండి గొల్లలు అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. రాజు గొల్లలు కూడా రాజుని ఏసైన కలుగుని వచ్చేది. సో రాజులు ఎట్లయితే వాళ్ళకి ఇచ్చిన బెస్ట్ బంగారం, సాంబ్రాణి, బోలం ఇచ్చి మా దగ్గర ఏముంటుంది, మేము గొల్లలు మరి మా దగ్గర ఏముంటుంది, సరే మాకు వచ్చింది బెస్ట్ ఇద్దాం. ఏమి ఇద్దామంటే వాళ్ళు ఏముందనుకో, మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? అరే ఇంకా మంచిది కొనుక్కుంటుంది, ఇంకా ఒక్క మచ్చ లేకుంటే మంచిది ఇదే. మనోడు ఏం చేసిండు? ఇంకో పిల్లని గొర్రె పిల్లగా చేసి రైట్ గొర్రె పిల్లలు తీసుకొచ్చింది. తెల్లగా ఉందే మన మచ్చ ఉందా?
తెల్ల ఈ మచ్చలేని గొర్రె పిల్ల ఇద్దాం వేసేయక అని చెప్పేసి తీసుకొచ్చింది కదా. సో మీరు అక్కడిక్కడ చిన్న చిన్న చూస్తున్నారు కదా, పశువుల పాక ఇక్కడ మేజర్ అంటుంది, దీన్ని పశువుల పాక అంటుంది. మేజర్ ఇదే మేజర్లో జీసస్ పుట్టింది, ఏసయ్య పుట్టింది. సో పశువుల కొట్టంలో జీసస్ పుట్టినప్పుడు పశువుల కొట్టంలో ఏమేమి ఉంటాయి? ఆవులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి తీసుకొచ్చిండు. అందులో ముఖ్యంగా మచ్చలేని తెల్లని గొర్రె పిల్ల. అంటే ఏంటంటే దీనికి సాదృశ్యం ఏంటంటే మనం ఏదన్నా ఇచ్చేటప్పుడు దేవుడికి ఏది అలా శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏమి అలా మంచిది. మన ఇంట్లో వాడుంది కదా పోయి ఇచ్చేద్దాం అట్లాగా, మన ఇంట్లో ఉంది కదా ఖాళీగా పోయి ఇచ్చేద్దాం దేవుడికి అట్లా శ్రేష్టమైనది. సో ఇక్కడ మనం కూర్చున్న అందరికి మనకు శ్రేష్టమైనది ఏది? అన్నికంటే ఇంపార్టెంట్ ఏది మనకి? సరే దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకున్నాం అనుకో, అన్నికంటే ఎక్కువ ఏది ఇవ్వాలా? దేవుడికి బంగారం తక్కువైనా, దేవుడికి పైసలు తక్కువైనా, దేవుడికి కార్లు తక్కువైనా, దేవుడికి బండలు తక్కువైనా, దేవుడికి ఏం తక్కువైనా, ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏం అవసరం? ఆయన బట్టి మన హార్ట్ చాలు, మన మంచి గుండె ఆయనకి ఇస్తే చాలు. సో దట్ ఈస్ క్రిస్మస్ మెసేజ్. సో ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నేను సొసైటీ వారందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఇవే క్యారెక్టర్స్ ఉంటాయి. దానికి మీద సాదృశ్యంగా ఒక స్టార్ కదా. స్టార్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ ఆయనకి సాదృశ్యంగా అక్కడ స్టార్ వెళ్తుంది కాబట్టి దానికి సాదృశ్యంగా మేము స్టార్ వెళ్ళాము. చాలా మంది స్టార్ చూస్తారు కదా, నిజామాబాద్ పోయేటప్పుడు స్టార్ అంటే అప్పుడు తెలియాలి అరే జీసస్ పుట్టిండు. సో జీసస్ ఎక్కడ పుట్టిండు? వాళ్ళు ఇంట్లో పుట్టాలి. వాళ్ళు ఎక్కడ పుట్టింది? వాళ్ళ హృదయంలో పుట్టిందంటే దానికి సాదృశ్యం. సరేనా? రైట్. సో గట్టిగా చెప్పలేదు వీళ్ళందరికీ మంచిగా స్కిట్ అరేంజ్ చేయించినందుకు మొదటిసారి హృదయపూర్వక వందనాలు. సో నా ఫర్దర్ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ సమ్ కేక్ కటింగ్.
మన మధ్యలో ఉన్న ఫాదర్ శ్రీ రెవరెండ్ అరుణ్ గారిని మాట్లాడారు. దేవుడు ఆనాడు దూత ద్వారా ఊరిలోకి వచ్చినాక గొడవ దగ్గరకు వచ్చి తన శుభవార్తను అందించినాడట. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవుడికి వచ్చినారో అందరూ భయపడతా ఉన్నప్పుడు దేవుడికి వచ్చి చెప్తున్నట్టు ఏంటంటే భయపడబడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను తెలియజేస్తున్నానని దూత ద్వారా మొదటి సందేశాన్ని దేవుడు బిడ్డలందరికీ అందించినాడని ఈ సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా కన్నా గుర్తు చేసినప్పుడు బిడ్డలంతా ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళు దూరం పోవాలి కదా, గొడవలు తీసుకొని అడవులకు పోవాలి, దూరం ప్లేసెస్కి పోయి వాళ్ళు మంచి నేతలు ఆ గొడవలకు అందించే వాడుతూ ఉంటారు. అంటే సొసైటీలో చాలా చిన్న స్థానాన్ని గొడవలకు అప్పగిస్తూ ఉంటారు. చాలా చిన్న చూపు సొసైటీలో చూసినప్పటికీ ఆ చిన్న వాళ్ళ దగ్గరికి మొదటి సువార్త దేవుడు అందించాడు. అంటే చిన్న వాళ్ళకు కూడా ఒక గొప్ప స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతిభరంగా సంతోషకరమైన సువార్తమానము మొదటిగా దేవుడు ఆ చిన్న వాళ్ళైన పిల్లలకు అందించాలని సంఘాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ సువార్త గానము ఈరోజు దేవుడు కూడా మనందరికీ అందిస్తా ఉన్నాడంట. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జన్మిస్తూ ఆయన మనందరికీ ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చినాడంట. ఆయన నిత్య జీవించేది గొప్ప కృపను మనకు అనుగ్రహించినాడంట. మన దోషాలు మన పాపాలన్నీ కూడా పోయే గొప్ప శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి సమయాన్ని మీకు గుర్తు చేస్తాడు. చిన్న పిల్లలందరూ వారి మంచి స్కిట్స్ చేసినారు, వారి మంచి డ్రామాస్ చేసినారు. సింగింగ్ వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. చాలా మంచి స్వరాలతో మంచి పాటలు మీరందరూ కూడా పాడుతున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ రోజు మరి మీ అందరితో కూడా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని వారి గొప్ప కృపను దేవుడు ఇచ్చినందుకే దేవుడికి వందనములు. మీరందరూ కూడా ఏమిటారంటే ఇట్లనే సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచిగా హ్యాపీగా ఉంటూ ఎప్పుడైతే మీరు మంచిగా ఎక్కువ దేవుడికి ఆధారపడతారో దేవుడు మీకు తన సహాయం అందిస్తూ ఉంటాడు. తన శక్తిని మీ అందరికీ కూడా అందించే వాడు అని అనుగ్రహిస్తున్నాం. మరి ఒక సందర్భాన మరి మరోసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్నేహ సొసైటీ వాళ్ళందరికీ, డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొకసారి అన్నివందనలు. ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇన్ ద కమింగ్ ఇయర్ 2026. మీ పర్పస్ 25 లో దేవుడు తన సహాయాన్ని ఆశీర్వాదాన్ని మీ అందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న బిడ్డల పరిచర్య మీరు అందిస్తా ఉన్నారు. గొప్ప సేవ మీరు చేస్తూ ఉన్నారు కనుక దేవుడు ముందుగా మీ కుటుంబాన్ని కూడా బహుమతించాలని నా ప్రార్థన. స్నేహ సొసైటీలో మనం సర్పస్ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. సో దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు మత సామరస్యం, అదేవిధంగా పిల్లలు కూడా, ఎందుకంటే మాకున్న 2 పాఠశాలలు కొంతమందిని కులం పేరుతో మనం సంబోధిస్తారు చాలామంది. ఈ డిజబిలిటీ కమ్యూనిటీలో సామాన్యంగా వాళ్ళు ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ డిజబిలిటీతోనే సంబోధిస్తారు చాలామంది. సో ఒక కులం కానీ మతం కానీ వీళ్ళకి అడ్డకుండా మ్యాక్సిమం వాళ్ళకున్న వైకల్యంతో చాలామంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో కానీ, నాకున్న ఎక్స్పోజర్తో కానీ, నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నా. సో కాబట్టి వీళ్ళలో అన్ని మతాలు సమానమే అని వాళ్ళు కూడా ఒకేలాగా అన్నదమ్ములాగా ఉంటారు. మరి ఈ ఒక పెటర్నిటీ ఏదైతే ఈ డిజబిలిటీ పెటర్నిటీ ఉందో అందులో మాత్రమే వాళ్ళందరూ కూడా సో ఈ మత పిచ్చి లేకుండా, సో ఒకరినొకరు చిన్న చూపు పెద్ద చూపు లేకుండా, సో అందరూ సమానంగా ఉండే ఒకటి డిజిబుల్ పెటర్నిటీ. సో ఆ పెటర్నిటీతో పనిచేయడం అనేది మాకు నిజంగా అదృష్టం. మరి ఈ ఇంతకాలం దాదాపుగా 33 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మేము పనిచేస్తున్నామంటే మరి ప్రతి ఒక్కరి సహకారం ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా
ముఖ్యంగా మత పెద్దలు కావచ్చు, సో జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రెస్ మీడియా మిత్రులు కావచ్చు, సో మా తాతలు కావచ్చు, సో పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ సహకరిస్తేనే మరి ఒక సంస్థని, అందులో కూడా దివ్యాంగులతో పనిచేసే సంస్థని 33 సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించగలిగినాము. మరి ఈరోజు కూడా మరి పెద్దలు, మత పెద్దలు వచ్చినారు మన మధ్యలో, రెవరెండ్ అరుణ్ గారు, సో ఇంకా కేరళ పాడతానికి కొంతమంది మిత్రులు వచ్చినారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసిన జైపాల్ భాయ్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జిల్లా శాసనాధికారి శ్రీమతి లక్ష్మీదేవి గారి సందేశించవలసింది కోరుతున్నాను. మేరీ క్రిస్మస్. ఓకే, మీకందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు పాస్టర్ గారికి, అలాగే సిద్ధయ్య గారికి, ఈ యొక్క ఇంటలెక్చువల్ డిసేబుల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇక్కడ సొసైటీ యొక్క పెద్దలైనటువంటి వీరేశ్వర్ గారికి, మరియు అలాగే కమిటీ మెంబర్ అయినటువంటి సార్ గారికి, అందరికీ, టీచర్స్ వారికి, పత్రికా విలేకరులకి, పిల్లలకి, టీచర్స్కి అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉంది. డే బై డే మన సెలబ్రేషన్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ జరిగిన క్రిస్మస్ కంటే కూడా మనకి ఒక రెగ్యులర్గా ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయింది అనుకుంటా. డాన్స్ టీచర్ వచ్చి ఎవ్రీ డాన్స్ ఇంకా పర్ఫెక్షన్ వచ్చింది. చాలా బాగా చేశారు. పిల్లలందరూ కూడా తడుముకోకుండా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నారు ఇదే పాటలకి, బట్ ఈ సంవత్సరం ఇంకా బాగా డ్రెస్సెస్తో సహా కంప్లీట్ ఒక యూనిఫామ్లోకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మనం ఎవరికి తక్కువ కాదు, మనం ఎవరికి తీసుకోము. వాళ్ళందరికంటే కూడా మనమే బాగా చేసుకుంటున్నాం. అవునా? మీరే బాగా చేశారు క్రిస్మస్. గొర్రెల కాపరులుగా వేసినటువంటి పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. చాలా బాగా చేశారు. వాళ్ళ మాటల డైలాగ్స్ కూడా వాస్తవానికి కథలో కూడా అట్లనే ఉంటుంది. పెద్దోడు చేయడు, చిన్నోడు చేయడు, మధ్యనోడు చేస్తాడు. సో చాలా బాగా చెప్పారు ఆ విషయము. ఆ తర్వాత మేరీ మాతగా వేసిన తల్లికి, అలాగే దేవదూతలకి, పిల్లలందరికీ చాలా చాలా నా యొక్క ఆశీర్వాదాలు. పాటలు పాడిన వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ విషయంలో క్రిస్మస్ అంటే మనం నెమరేసుకోవాల్సింది ఒక ముఖ్యమైన విషయం. క్రిస్మస్ నాడు పుట్టింది ఎవరు? జీసస్ క్రైస్ట్. ఎక్కడ పుట్టారు? మీరు పాడారు కదా, కన్య మరియమ్మ గర్భమందున. అవునా? కన్యగా, అందుకే మేరీ మాతని ఎంత ఘనంగా మన మాతగా పూజిస్తారు. ఆ కన్య మరియమ్మ గర్భంలో పుట్టి మనందరితో సమానంగా మన ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి మన సమక్షంలో ఈ యుగంలోనే ఆయన ఇంతమందిలో, దేవుడు అనుకుంటే నేరుగా పుట్టచ్చు, నేరుగా రావచ్చు, కానీ ఆయన అట్లా వచ్చేలా రాదా? మీ అందరిలో సమానంగా ఈ కలియుగంలో పుట్టి మీ అందరి ముందు ఇంకా మానవ జాతిలో ఉన్న కష్టాలన్నీ అనుభవించినారా లేదా? అన్ని కష్టాల్లో కూడా ఆయన ఏమన్నా మర్చిపోయారా? తన తోటి వారికి సహాయం చేయడము, తన తోటి వారితో మెలగడము, అలాగే తన తోటి వారికి ప్రేమ సందేశాన్ని ఇచ్చారా లేదా? ఎన్ని కష్టాలున్నా చివరికి ఆయన అంతిమ గడిలో కూడా ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన్ని శిలువపై ఎక్కించినా కానీ ఆయన తన పక్కన ఉన్నటువంటి గజదలకు కూడా సాయం చేశాడు. కానీ ప్రేమను పంచడం అనేది మానుకున్నారా? మానుకోలేదు. ఎన్ని పరిస్థితులు, గడ్డ పరిస్థితులు జరగని, కానీ మీరు మాత్రం ఈ ధర్మాన్ని వదలకూడదు. న్యాయాన్ని, ధర్మాన్ని, తన తోటి వారికి సాయం చేయడం కానీ, ప్రేమ సందేశం కానీ, ప్రేమగా కలిసి ఉండడం కానీ మారచ్చా? మానకూడదు. అది దాంట్లో గొప్ప సందేశం. బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారు, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు చేయడం అన్నదే గొప్ప.
సో మీరందరూ కూడా ధర్మంగా న్యాయం ఉంటారా? బాగా చదువుకొని మంచి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు రాణించాలి. ఇటువంటి గడ్డు పరిస్థితిలో ఉంది, అందరిలాగా నేను కూర్చోలేను, అందరిలాగా నేను చదువుకోలేను, అందరిలాగా నేను అధైర్యపడకుండా మీ మార్గము దైవ మార్గంలో కనుక మీరు వెళ్తే చక్కగా నేరుగా మీరు అనుకున్నటువంటి ఏదైతే కాబట్టి మీరందరూ కూడా ఏ మతానికి చెందిన వారైనా ఆ మతానికి సంబంధించిన దైవాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ఉద్దేశం అదే. హిందూ అయితే హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి దేవుణ్ణి, ముస్లిం అయితే మహమ్మద్ ప్రవక్త గారిని, అలాగే అల్లా గారిని, మీరు అదే క్రిస్టియన్ అయితే జీసస్ క్రైస్ట్ని పూజించుకోవాలి. మీ దేవుణ్ణి మీరు మరుస్తారా? కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, దేవుడు మరుస్తారా? మరిస్తే ఇంకా ఇబ్బందులు ఎక్కువైతాయి. గుర్తుందా? ఆయన గుర్తు చేసుకుంటే ఎంత కష్టం కూడా సులభంగా సునాయాసంగా ఈజీగా అయిపోతుంది. అవునా కదా పనులు? సో మీరు ఆ కథలు చదివితే మీకు ఇంకా చాలా చాలా వివరాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆయన ప్రార్థన చేసి పూజలు చేసి ఏ విధంగా గట్టెక్కారనేది కూడా మనకి చాలా కథలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము చదవలేనప్పుడు పక్క వాళ్ళతోనే ఇచ్చి మంచి మాటలు వినాలి, మంచి శుద్ధులు వినాలి. ఒక మంచి ఇట్లాంటి గుమిగూడినప్పుడు ఖచ్చితంగా హాజరై అవి విని శ్రద్ధగా మనసులో తీసుకోవాలి. ఆ మార్గంలో మీరు నడవాలి. సో ఇంతమంది పెద్దలు భక్తులు ఉన్నారు. వీళ్ళందరి ముందు నేను చెప్పేటంత తగ్గదాన్ని కాదు. అయినా కానీ నా వంతుగా నేను జీసస్ క్రైస్ట్ క్రిస్మస్ గురించి ఒక చిన్న మాట చెప్పాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహ సొసైటీ ప్రెసిడెంట్, ఈ సొసైటీ స్కూల్ ప్రిన్సిపల్ గారు, అలాగే ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా మరోమారు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలందరికీ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సెలబ్రేషన్ అనేది క్రిస్మస్ సెలబ్రేషన్ కేవలము ఆచారాలకు ఆధారంగా జరుపుకోవడం కాకుండా క్రిస్మస్ యొక్క అర్థాన్ని ఎరిగి దాంట్లో భావాన్ని గ్రహించి దాన్ని మనం అనుభవించడం 2025 క్రిస్మస్ జరుపుకుంటున్నాం. నిజంగా మన పాఠశాలలో మన రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ స్టేట్ అని అన్నాము. ఆ సెక్యులరిజాన్ని మన పాఠశాలలో ఆదర్శవంతంగా చూపిస్తున్నాం. ఈరోజు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రతి ఫెస్టివల్ మనం ఎంతో ఉత్సాహంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. నిజంగా ఈ పిల్లలందరూ ఈరోజు జరిపే ఈ ఉత్సవాన్ని చూసుకుంటే మనం నిజంగా ఆ కమ్యూనిటీలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగే నేను గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చూసిన ఏ మతానికి సంబంధించిన ఆ మతాల్లో ఎంతో లీనమైపోయి వీళ్ళందరూ చేస్తూ ఉంటే నిజంగా చాలా పార్టిసిపేట్ ఒక రాజ్యాంగాన్ని మనం పరిరక్షిస్తున్నాం. నిజంగా రాజ్యాంగంలో మనం ఉండే సెక్యులరిజాన్ని మన ఇన్స్టిట్యూషన్ లో మేళ నుంచి మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి వీఆర్ గ్రేట్, వెరీ మచ్ గ్రేట్. ఇక్కడ పాఠశాల నిర్వాహకులందరూ కూడా నేను ఈ విషయం లోపల చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దీంట్లో ముఖ్యంగా మనకు యేసుక్రీస్తు క్రిస్మస్ను కేవలము కేకులు కట్ చేసుకోవడం ఇట్లాంటి అలంకరణలు చేసుకోకుండా మన హృదయం లోపల ఒక ప్రేమ, శాంతి, కరుణ అట్లాంటి అప్పటితోటి మన హృదయాన్ని అలంకరించుకున్న రోజు మనం నిజమైన క్రిస్టియన్ జరపడానికి మనం అనుకూలమవుతాం. కాబట్టి కేవలం ఇవన్నీ కాకుండా ఆచారాల బద్దంగా ప్రతిసారి జరిగేది ఇవన్నీ ఆచారాలు. ఇది ఒక్క క్రిస్మస్ కాదు, ప్రతి క్రిస్మస్ లో కేకులు కట్ చేస్తున్నాం, ప్రతి క్రిస్మస్ అలంకారం చేస్తున్నాం. బట్ ఆ యేసుక్రీస్తు యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన హృదయం లోపల అలంకారం చేసుకున్న రోజు మనము నిజంగా ఆయనను ఆయన చేసిన దాన్ని మనము అనుకుని ఆచరించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాల్లో నాకు ఇక్కడ పార్టిసిపేట్ అవకాశం కల్పించిన మరి పాఠశాల సిద్ధార్థ గారిని
ప్రిన్సిపాల్ అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. పాత్ర గారికి, చీఫ్ గెస్ట్ మేడం గారికి అందరికీ నమస్కారం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, విద్యార్థులందరికీ, టీచర్స్ ఇక్కడ చాలా చక్కగా మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ నాటిక దాంట్లో లీనమైపోయి అందరూ చూశారు. ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ సపోజ్ క్రిస్మస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.